కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు గాని, మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ, నా ప్రియమైన పిల్లలని, మీరు నా పిల్లలని, ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు మీకు వ్రాయించున్నాను. బుద్ధి చెప్పాలని నేను ఈ మాటలు రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, ఉపదేశకులు 10,000 మంది ఉంటారు. తండ్రులు అనేకులు లేరు. ఉపదేశకులు 10,000 మంది ఉంటారు. ఎంతమంది ఉంటారు? 10,000 మంది. చెప్పాలి అందరూ, ఎంతమంది ఉంటారు? ఉపదేశకులు 10,000 మంది ఉంటారు. అంటే టీచ్ చేసేవాళ్ళు, బోధించేవాళ్ళు, ఉపదేశం చెప్పేవాళ్ళు 10,000 మంది ఉంటారు. 10,000 మంది ఉపదేశకులు ఉంటారు. కానీ తండ్రులు అనేకులు లేరు. తండ్రులు అనేకులు లేరు. తండ్రి యొక్క ఆ స్వభావం వేరు. తండ్రికి ఉండే స్వభావం వేరు. వాక్యం చెప్పేవాళ్ళు 10,000 మంది ఉంటారు. ఉపదేశాన్ని బోధించేవాళ్ళు అనేకులు ఉంటారు. తండ్రులు అనేకులు ఉండరు. అపోస్తలుడైన పౌలు స్ట్రైట్గా చెప్తున్నాడు, తండ్రులు అనేకులు ఉండరు. అయితే ఉండేవాళ్ళంతా ఏంటంటే ఉపదేశకులు, టీచర్స్, ఉపదేశకులు అనేకులు ఉంటారు. అట్లా బ్రతకూడదు, ఇట్లా నడవకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్లే కానీ తండ్రులు అనేకులు ఉండరు. చెప్పే విధానంలో తండ్రి యొక్క స్వభావం వేరు. తండ్రి యొక్క లక్షణం మనకు చూడంగానే కనిపెట్టచ్చు. మనకు బైబిల్లో చక్కగా రాసింది, ఒక తాగుబోతు తండ్రి దగ్గరికి పోయి పిల్లలు ఏమన్నా అడిగితే వాడు మంచి ఈవులు ఇస్తాడే. వాడు తాగుబోతాడే ఉండి నా బిడ్డ బాగుండాలనుకుంటాడే. మా నాయన తాగుబోతాడు అని చెప్తారు కానీ మా బిడ్డలు బాగుండాలని కోరుకునే తండ్రులు ఉంటారు. నేను తాగుబోతాడునే, నా పిల్లలు అట్లా ఉండకూడదు అనుకుంటారు తండ్రి. తాగుబోతు తండ్రి, నేను తాగుబోతుడిని అయిపోయాను, నా పిల్లలు అట్లా ఉండకూడదు, నా పిల్లలకి మంచి ఈవులు ఉండాలి, నా పిల్లలకి విలువైంది ఇవ్వాలి. నేను ఒక తాగుబోతు తండ్రే తన బిడ్డలకి విలువైన ఇవ్వాలనుకుంటే మన పరలోకపు తండ్రి మన పట్ల ఎంత ఉద్దేశం కలిగి ఉంటాడు. చవడగొట్టండి గట్టిగా, హుషారుగా, సంతోషంగా, ఆనందంగా. మన పరలోకపు తండ్రి మన పట్ల ఎలా ఉంటాడు? మనకు మంచి ఈవులు ఇవ్వాలనే కదా మన పరలోకపు తండ్రి అనుకుంటాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి తండ్రి ఆలోచించాల్సింది ఏంటంటే, పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు మీ పిల్లల విషయమై మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. నువ్వు తండ్రిగా నీ బాధ్యతను నువ్వు మర్చిపోకూడదు. ఒకడు వాళ్ళ నాన్నకి కుక్కలు తినే ఒక మట్టి పిడతలో అన్నం పెడుతున్నాడు.
కుక్కలకి పెట్టేది దాంట్లోనే అటాటిది, కుక్కలకి పెట్టే లాంటిది ఇంకొకటి. వాళ్ళ నాన్నకు కూడా మట్టి పిడతలు అన్నం పెట్టి అట్ట ఇసుర కొడుతున్నాడు రోజు. బయట ఇల్లు కట్టుకొని, ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ వేసుకోవడానికి ఒక కొట్టం వేసుకున్నాడు. ఆ కొట్టంలో పెట్టాడు వాళ్ళ ఆయన్ని. దాంట్లో పెట్టి ఆ కుక్కకే పెట్టే దాంట్లో పెట్టి పెడుతున్నాడు. ఒకరోజు వాళ్ళ నాన్నకి పెట్టి ఆ మట్టి పాత్ర కనబడలేదు. అది ఎట్టపోయింది అని అతుకుతున్నాడు వాడు. వీళ్ళ కొడుకున్నాడే వాడు దాన్ని దాచిపెట్టాడు. నానా నేను దాచిపెట్టదు దాన్ని అని. ఎందుకు? రేపు నీకు కూడా అన్నం పెట్టాలి కదా, మీ నాయనకు నువ్వు కుక్కలు పెట్టి దాంట్లో పెడుతున్నావు, నేను కొంచెం పెద్ద లోపల ఈ మట్టి పెడితే దొరకదు, దీన్ని దాచి పెడతా, నీకు కూడా దాంట్లోనే అన్నం పెడతా అన్నాడు. నువ్వు ఏ కొలత కొలుస్తావు అదే కొలత కొలవబడుతుంది. ఈరోజు చాలామంది తండ్రికి గౌరవం ఇవ్వని పిల్లలు చాలామంది ఉన్నారు. తండ్రుల్లాగా ప్రవర్తించని మూర్ఖులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు తండ్రుల్లాగా ప్రవర్తించట్లేదు, అందుకనే పిల్లలకు గౌరవం ఇవ్వట్లేదు. పిల్లలు తండ్రికి విలువీకపోవడానికి కారణం అదే. పొరపాటును కూడా పిల్లలు తండ్రులకి గౌరవం ఇవ్వట్లేదు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో అనేక మంది ఉపదేశకులు ఉంటారు. ఉపదేశకులు కోకొల్లరుగా 10,000 మంది, లిస్టుతో కూడా 10,000 మంది అని నెంబర్తో కూడా రాసిపెట్టి 10,000 మంది ఉంటారు. తండ్రులు ఉండరు, తండ్రులు తక్కువ మంది ఉంటారు. ఎవరైనా సరే పిల్లలు కష్టం వచ్చినప్పుడు తండ్రి దగ్గర పరిగెత్తుకుని వెళతారు. తండ్రులు పిల్లల్ని దగ్గరికి చేరదీసేటట్లుగా తండ్రుల యొక్క ప్రవర్తన ఉండాలి. పిల్లల్ని చేరదీసి వాళ్ళల్లో హృదయంలో ఉన్న బాధ ఏంటి, సంతోషం ఏంటి, కష్టమేంటి, దుఃఖమేంటి అని తెలుసుకునే స్థితిలో ప్రతి తండ్రి ఉండాలి. అందుకనే పిల్లలు మిస్యూజ్ అయ్యి సాతాను చేతిలో పడి తండ్రి ప్రేమను పొందలేని పిల్లలు ఎక్కువ మంది సాతాను చేతిలో దొరుకుతున్నారు. అపవాది చేతులు చిక్కిపోతున్నారు. చదువుకునే వయసులో 10th క్లాస్ అయ్యి ఇంటర్కి చేరిన వయసులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తండ్రి దగ్గర చెప్పుకోవాలనుకుంటారు పిల్లలు. ఎప్పుడైతే పిల్లలకి ఆ ఛాన్స్ తల్లిదండ్రులు ఇవ్వరో ఆ టైంలో ఎవ్వరు చేరదీసి మాట్లాడతారో, బాధలో ఉన్నోళ్ళు కన్నీళ్ళు తుడుస్తారో, దగ్గరికి చేరదీస్తారో, అప్పుడు తల్లిదండ్రులు శత్రువులుగా మారి దగ్గరికి చేరదీసిన ఉపదేశకులు అంటారు. చేరదీస్తారే అప్పుడు 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 బోధిస్తారు చూడు ఒక ఉపదేశం. అప్పుడు బోధిస్తారే, చేరదీస్తారు చూడు. వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమను పోగొట్టుకొని తల్లిదండ్రులనే దూషించి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కోకొల్లలు. ఇక్కడ కొంతమంది ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళే చెప్తారు, మీ తండ్రి ప్రేమ నువ్వు ఎప్పుడైనా పొందావా అని అడిగితే చెప్తారు వాళ్ళే. ఎప్పుడు మా నాన్న ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు పోతాడో మాకే తెలీదు. వచ్చేటప్పుడు తాగి వచ్చి పడిపోతాడు, కక్కుకొని పడిపోతాడు, కుక్కలు వచ్చి మూతులు నాకుతుంటాయి. మా నాన్న దగ్గరికి ధైర్యంగా పోతే ఎప్పుడు పోలేదు మేము, ఏది చేతికి దొరికితే దాన్ని తీసుకుని కొడతాడు అని చెప్పేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 99% అటోళ్ళే ఉంటారు. ఎవరో
రేర్, కొంతమంది మాత్రమే తండ్రిగా ఉండి పిల్లల్ని ఎంతో ప్రేమించి వాళ్ళని చేరదీసి వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచించే తండ్రులు కొంతమంది మాత్రమే ఉంటారు. కొంతమంది మాత్రమే ఉంటారు, అందరూ ఉండరు. ఒక తండ్రికి 2 పిల్లలు, వయసు వచ్చింది, మైనార్టీ తీరింది. తండ్రి దగ్గరికి చిన్నవాడు వచ్చాడు, నానా నా ఆస్తి నాకు వంచి అన్నాడు. నీకు ఇంకా అనుభవం లేదు, నువ్వు ఇప్పుడు ఆస్తి తీసుకుని ఏం చేస్తావు? తొందరపడకు. వాళ్ళ నాన్న ఆస్తిపరుడు, ఆ ప్రాంతంలోనే విస్తారమైన ఆస్తి కలిగిన వాడు వాళ్ళ నాన్న. వీడు తన హక్కుల గురించి మాట్లాడుతున్నాడు వచ్చి, నా హక్కు ఇది, నాకు మైనార్టీ తీరింది, నా ఆస్తి నాకు పంచేయి అన్నాడు. తొందరపడకు, ఇదంతా నీదే కదా, ఎందుకు తొందరపడతావు, ఉండు. లేదు నాన్న, నా ఆస్తి నాకు ఇచ్చేయండి. అతని తండ్రి గనుక తనకు తన బిడ్డను పట్ల ప్రేమ ఉంది కనుక తనకు ఆస్తిని పంచి ఇచ్చేశాడు. చెప్పాడు, వినలేదు. చాలామంది పిల్లలు పాడైపోవడానికి కారణం తల్లిదండ్రుల మాట వినకపోవడమే. తల్లిదండ్రులు చాలా, ఏ బిడ్డలు పాడైపోవాలని ఏ తల్లిదండ్రులకి ఉండదు. పొరపాటున ఉండదు. మిమ్మల్ని గురించి కూర్చొని మీ ముందు ఏడిస్తేనే తండ్రికి ప్రేమ ఉన్నట్ట. మగవాళ్ళు ఏడవకూడదు, ఆడవాళ్ళు నవ్వకూడదని ఒక సామెత ఉంది. ఆడవాళ్ళు నవ్వకూడదు, మగవాళ్ళు ఏడవకూడదు. ఏడిచే మగవాళ్ళు నమ్మకూడదు. 24 గంటలు నవ్వుతుండే ఆడపిల్లలు నమ్మకూడదని నేను చెప్పట్లే, సామెత అది. నవ్వకుంటే ఎట్టుంటారు, ఏడవకుంటే ఎట్టుంటారు? నవ్వండి, ఏడవండి. మీ బాధ్యతలు మీరు మర్చిపోబాకండి. బాధ్యతలు మీరు మర్చిపోబాకండి. తన తండ్రి తన బిడ్డకి ఆస్తిని పంచేశాడు. తీసుకో అన్నాడు. తను దాన్ని తీసుకెళ్ళి దుర్వ్యాపారం చేశారని బైబిల్లో రాసింది. చదవండి కావాలంటే. ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. ఈ చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేశాడు, మంచి వ్యాపారం చేయలే. వ్యాపారం చేయాలంటే చాలా మంచి వ్యాపారాలు ఉన్నాయి చేసుకోవడానికి. వీడు కోరుకున్నది, చెయ్యాలనుకునేది దుర్వ్యాపారం, చెడ్డ వ్యాపారం, పనికిమాలిన వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాడు. తీసుకెళ్ళి డబ్బు ఉంది కదా, బంధువులు స్నేహితులు అందరూ ఎక్కడెక్కడ బంధువులు వచ్చినట్టు వస్తారు డబ్బుంటే, లేకపోతే ఒక్కడు రాడు. పొరపాటును రారు. బెల్లం చుట్టూ ఈగల్లాగా, చీమల్లాగా, మనుషుల చుట్టూ దోమల్లాగా ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు మన దగ్గర ఆస్తుంటే, ఎక్కడెక్కడ బంధుత్వం అంతా గలుపుతారు. ఒరే పలానా 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 బంధువు నేను వచ్చి చేరతారు. ఈ తప్పిపోయిన కుమారుడు, ఈ చిన్న కుమారుడు వెళ్ళి దుర్వ్యాపారం చేశాడంట. ఏం వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం. 31st నైట్ ఒకడు చర్చికి వచ్చాడు. ఆ సంవత్సరం ఏం వాగ్దానం అంటే, ఇది మొదలుకొని నిన్ను హెచ్చిస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తానని వాగ్దానం వచ్చింది. వాడు బ్రాందీ షాప్ పెట్టాలనుకొని వచ్చినాడు అక్కడికి. వాడికి ఆ వాగ్దానం ఎక్కడ లేని బూస్ట్ దాగినంత హుషారు వచ్చింది. నేను ఈరోజు బ్రాందీ షాప్లో
కావాల్సినంత ఆదాయం వస్తుంది నాకు అనుకుని పోయినాడు. వాడికి వాక్యం అట్ట అర్థమైంది, తిక్కలవాడికి. వీడు దుర్వ్యాపారం చేశాడు. ఈ అధ్యాయం వచ్చింది అందరూ చూస్తాడు. ఆ చిన్న కుమారుడు అధ్యాయం వచ్చింది 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వాక్యం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని సమస్తాన్ని వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకొని దూరదేశమునకు దూరంగా పోయాడు. ఇక్కడ తలెత్తినారు చూడండి. ఇక్కడ చేయి వ్యాపారం, దుబాయ్కి పోతారు. ఎక్కడికి పోతారా? దుబాయ్కి పోతారు. ఇక్కడ చేయరు. అక్కడ చేసే పని ఇక్కడ చేయలేరు. అక్కడ పోయి గేదెలకి పేడెత్తుతుంటారు. అక్కడ పోయి పెట్రోల్ బంకుల్లో పనిచేస్తుంటారు. అక్కడికి పోయి చిన్నపిల్లల్ని ఎత్తుకొని కడగతుంటారు. ఇక్కడ కడగలేరు, ఇక్కడ చేయలేరు అట్లాంటి పని. ఆడకపోయి చేస్తుంటారు. అందుకని అక్కడి నుంచి రాగానే చూడండి వాళ్ళకి ఎంత సెంటు కొట్టుకుంటారా. ఆ కంపు కనబడకుండా సెంటు ఎందుకు కొట్టుకుంటారు? ఆ వాసన రాకుండా ఆడపోయి దొడ్లు కడగతారు. ఇక్కడ చేయలేరు, ఇక్కడ చేయరు. దూరంగా పోతారు వ్యాపారాలు చేయడానికి. తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళేవాళ్ళు ఉపదేశాన్ని, లెస్సైన ఉపదేశాన్ని తిరస్కరిస్తున్నారని బైబిల్లో రాసింది. లెస్సైన ఉపదేశాన్ని తిరస్కరిస్తున్నారు అని బైబిల్లో ఉంది. దూర ప్రాంతానికి వెళ్ళి చేస్తారు, ఇక్కడ చేయరు. కొంతమంది పెళ్ళవగానే మనం ఇంట్లో వద్దు, మనం వెళ్ళిపోతాం. ఇక్కడున్న ముసలిది మనకు గురకాలు చూసినట్టు చూస్తుంది. ఈ ముసలిది జావదు, మనం ఇక్కడ ఉండం, మనం వెళ్తాప. స్వేచ్ఛగా ఉండగోరిన వాడు కలిసి ఉండలేడు. స్వేచ్ఛగా ఉండగోరిన వాడు కలిసి ఉండలేడు. దూర ప్రాంతానికి వెళతారు, కలిసి ఉండడానికి ఇష్టపడరు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఇప్పుడు భూతద్దం పెట్టి భూతలమంతా ఎతికినా కనబట్టలే. భూతద్దం పెట్టి భూతలమంతా వెతికినా ఆ ఉమ్మడి కుటుంబాలే కనబట్టలే. ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో నలుగురు నాలుగు పక్కల, నలుగురు పిల్లలు ఉంటే నలుగురు నాలుగు పక్కల. పెద్ద కోడలు కొడుకు బెంగళూరులో ఉన్నారండి. అలాగా. చిన్న కొడుకు అండి, తర్వాత కొడుకు వాడంటే ఇక్కడ లేడండి, వాడు ఇంకో దగ్గర ఉన్నాడు. వాడు ఒక్కరొక దగ్గర ఉండరు. కలిసి ఉండడానికి కుదరదు. దూరంగా వెళ్ళిపోతారు. దూరంగా ఉన్నప్పుడు విడిగా బతకచ్చు. దగ్గరుంటే చూస్తారుగా, తెలుస్తుందిగా, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, పెద్దలు గద్దిస్తారు కదా, బుద్ధి చెప్తారు కదా దగ్గరుంటే. అందుకని వాడు ఏం చేశాడంటే ఆస్తి అంతా పంచుకొని దూర దేశానికి పోయి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం చేయడానికి మొదలుపెట్టాడు. ఏం వ్యాపారం? అందరిలో చెప్పండి. ఏం వ్యాపారం? దుర్వ్యాపారం చేశాడు. ఏం చేశాడో ఈ గారు? దుర్వ్యాపారం చేసి తన వ్యాపారం, తన ఆస్తినంతా దుర్వ్యాపారం చేసి పాడు చేశాడు. తండ్రికి తెలీదా వీడు తీసుకెళ్తే పాడు చేస్తాడని? తెలుసు. అందుకని చెప్పాడు, ఒరే దూరం వెళ్ళబాక, దగ్గరుండి సలహాలు ఇస్తాను, అంత దూరం వెళ్ళకు. పంచుకుంటే పంచుకున్నావు, కనుచూపు పరిధిలో అన్నా ఉండరా? ఒరే కనుచూపు పరిధిలో అన్నా ఉండరా? నువ్వు
కనుచూపు పరిధిలో ఉన్నామనుకో, సెల్ ఫోన్ పెట్టుకొని తలకాయ ఉంచుకొని చూస్తున్న సంగతి తెలుస్తుందిరా. కనుచూపు పరిధిలో ఉంటే వాక్యం చెప్పేటప్పుడు నేలకేసి తలకాయ వేసుకోండి తెలుస్తుందిరా. కనుచూపుల పరిధిలో ఉంటే ఏదైనా సలహా ఇస్తారా. దూర ప్రాంతాలకు వెళ్ళాలా, ప్రాజెక్ట్ వర్కులకి, చదువు నిమిత్తం దూరంగా పోవాలా, దగ్గర ఉండరు. అక్కడికి పోయి గేదెలకి పేడెత్తే పని చేయకపోతే ఇక్కడ చేయొచ్చుగా ఆ పని, తల్లిదండ్రులను చూసుకుంటా. దుబాయ్కి పోయానన్నాడు ఒకడు, దుబాయ్కి పోయానన్నాడు. దుబాయ్కి పోయి సెంటు తెచ్చినాడంట. సెంటు ఎందుకు? ఆ పేడ వాసన రాకుండా కొట్టుకోవడానికి. స్నానం చేసి ఎన్ని రోజులు అయింది అక్కడ. కప్పు కొట్టకుండా సెంటు కొట్టుకోవడానికి అంత దూరం పోయి సెంటు తెచ్చుకున్నాడు ఒకడు. దూర ప్రాంతానికి వెళ్ళాడంటాడు. దుర్వ్యాపారం చేశాడు. వ్యాపారం, తన ఆస్తిని నాశనం చేసుకున్నాడు. చెప్పిన మాట విండే, చెప్పిన మాట వింటే, తండ్రి చెప్పిన మాట వినాలి కదా పిల్లలు. తండ్రి చెప్పిన మాట వినాలా లేదా? వినరు, తండ్రికి లోబడరు. ఉపదేశకులు అనేకులు ఉంటారు. రే దూరానికి పోయి సంపాదించుకోరా, ఎంతకాలం ఉంటారో నువ్వు, వెళ్ళరా అని చెప్పేవాళ్ళు ఉంటారు. తన ఆస్తినంతా కోల్పోయి, ఏందక్కడ ఏముంది, మొత్తం పోయింది. దుర్వ్యాపారం చేసి మొత్తాన్ని పోగొట్టుకొని తినడానికి తిండి లేక ఇప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడండి. పందులు మేపే పొట్టుతో కడుపు నింపుకోవాలని వెళితే ఆ పందులు ఈడకి కొత్త పంది వచ్చింది, 2 కాళ్ళ పందిని మూతితో పొడిచింది. రెండు కాళ్ళ పంది మన మధ్యలోకి వచ్చింది. మన తిండి తింటున్నాడు ఈడని చెప్పేసి, మనం తినాల్సిన తిండి మన కడుపు కాలుస్తున్నాడు అని మూతితో పొడిస్తే బుద్ధి వచ్చిందంట. బుద్ధి. తండ్రి చెప్పిన మాట వినకపోతే ఎలాగా? తండ్రి అనుభవంతో చెప్తాడు. రెక్కలు వచ్చాయని ఎగిరిపోతే సరిపోద్దా? తెలివి ఉండబడలే, జ్ఞానం ఉండబడలే, పెద్దల యొక్క ఆలోచన తీసుకునేది లేదా? ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫెసీ పత్రిక మొదటి వచనం నుంచి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మము. చాలు. పిల్లలారా మీ తల్లిదండ్రులకి, ప్రభువునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండండి. హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. ఏంది హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అంటే కడుపు నిండిపోతుందా? విధేయులు ఉంటాయి కదా. తండ్రికి సంతోషం, పిల్లల పట్ల తండ్రికి అతిశయం. నా పిల్లలని తలెత్తుకొని నడవగలిగే ఆ స్థితిలో పిల్లలు చూసుకొని తలపై పైకెత్తుకొని తండ్రి నడుస్తాడు కదా. తలెత్తుకొని ఎందుకు తండ్రి మాటలు, ఈ లోకంలో ఉన్న తండ్రికి మాటలు వింటలేదంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ ఒక వాక్యం చూడండి. యోహాను సువార్త
8వ అధ్యాయం 44వ వాక్యం. 8:44. మీరు మీ తండ్రి యేగు అపవాది మీ సంబంధులు. తండ్రి ఎవరో తెలుసా? అపవాది. అపవాది. అందుకు మీరు చెప్పిన మాట ఏంటో. మీ తండ్రి ఎవరంటే అపవాది. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మీ తండ్రి ఎవరో తెలుసు? అపవాది. అందుకనే తండ్రి మాట, దేవుని మాట వినరు. పదివేల మంది ఉపదేశకులు ఉన్నారు, మిమ్మల్ని కలిపి చెడిపి మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి కొరకు. ఎగ్జాంపుల్గా ఉపదేశం ఎలా చెడుపుతుందో ఒక 3 మాటలు టక్ చెప్తాను, వినండి. ఉపదేశం ద్వారా మనల్ని ఎలాగ మిస్గైడ్ చేసి మనల్ని చెడగొడతారు. ఉపదేశకులు కోకొల్లుగా ఉన్నారు. గమాలికల పాదాల దగ్గర పోచాపుల్లో తప్పుపోకుండా సౌలు ధర్మశాస్త్రాన్ని పఠించాడు. ధర్మశాస్త్రంలో ఏముంది? నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు. ఖచ్చితంగా కరెక్టే కదా, వాళ్ళు పాటించేది కరెక్టే. కానీ ఇక్కడ ఉపదేశంని కలిపి చెడిపే విధానం ఎలా ఉంటుందంటే, బాగానండి, చెడిపేది ఎలా ఉంటుందంటే, ఆదియందు వాక్యం అంటేను చెప్పాలా, వాక్యము దేవుని యొద్దంటేను, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలోనికి ప్రభువైన యేసుక్రీస్తుగా వసించెను. భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఈయన నమ్మరు. అందుకనే కదా సౌలు మెడకాయల మీద తలకాయలు లేకుండా నరుక్కుంటా వచ్చాడు. అతను విన్న వాక్యానికి అతను పర్ఫెక్ట్గా ఉన్నాడు, కానీ తన మనోనేత్రాలు వెలిగించబడలేదు. ఆ దేవుడే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమికి వచ్చిన సంగతి అతను గుర్తించలేకపోతున్నాడు. ఎంత చెప్పినా అతను వింటం లేదు. అతను డైరెక్ట్గా యేసుప్రభువే, సౌలా ఎందుకు నన్ను హింసించుచున్నావు అని తనకు ప్రత్యక్షమయ్యేంత వరకు అతను పొరపాటున అతను మారలేదు. యేసుప్రభు ఈ లోకంలో ఉపదేశంతో ఎట చెడగొడతారంటే, యేసుప్రభు ఈ లోకంలో ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇమ్మన్నాడు. ఏ నామంలో చెప్పండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. సైతాన్ గడు మనల్ని ఎట చెడగొడతాడంటే, బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు ఎక్కడ రాసిందని అడుగుతాడు. అపోస్తుల కార్యం తీయండి అంటాడు. నేను చెప్తాను చూడండి, మీరు ఇప్పుడు ఎట్ట చెడగొడతాడు. అపోస్తుల కార్యం తీయండి, మీరు తీయండి చెప్తాను. అపోస్తుల కార్యాలు ఏ నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు ఉంది? చూడండి, 3000 మంది తీసుకున్నారు. ఏ నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు ఉంది చూడండి. ఉపదేశకులు చాలామంది ఉంటారు, వాళ్ళు ఏ నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు ఉంది? చదవండి రా ఎవరప్పుడు. 2వ అధ్యాయంలో 3000 మంది బాప్తిస్మం మంది సంఘంలో చేర్చబడ్డారు. ఏ నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టుంది అక్కడ? మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి ఉందా? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. 38వ వాక్యం. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని ఇక్కడ ఖచ్చితంగా రాసింది కదా. అది చూపించి మనల్ని మోసం చేస్తాడు. అప్పుడు మనం చెప్పాల్సిన మాట మీకు చెప్తానండి, బాగినండి. ఉపదేశకులు చాలామంది ఉంటారు, తండ్రులు కొంతమందే ఉంటారు. తండ్రుల నోట్ల నుండి వచ్చే మాట మన ప్రభుని యేసుక్రీస్తు మాటగా ఉంది. అది ఏమో తెలుసా? యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి, మొత్తం సువార్తలు కదా 19
సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. మత్తయి సువార్త మత్తయి సువార్త 28వ 28వ అధ్యాయంలో 28. 28లో 19 28, 20. 28 చెడిపే ఉపదేశాన్ని ఎట చెడపచ్చు? 10,000 మంది ఉపదేశకులు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒక్క పాయింట్ చెప్తున్నాను మీకు. ఒక్క పాయింట్ మాత్రమే చెప్తున్నా, చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఇక్కడ యేసునామమున బాప్తిసం పొందారు కదా, మీరు కూడా యేసునామమున బాప్తిసం పొందండి అని చెప్తారు. అప్పుడు మనం ఏ రెఫరెన్స్ చెప్పాలి వాళ్ళకి? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇప్పుడు చదవండి 19వ వాక్యం చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం ఇవ్వండి. అంతే, చప్పలు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఏది కరెక్టో అది కరెక్ట్ కదా? బైబిల్లో రాసింది కదా, ఆడ బైబిల్లో రాసింది కదా. 3,000 మంది యేసునామమున బాప్తిసం పొందితే నువ్వేంటి యేసునామమున బాప్తిసం ఇవ్వవు అని అదొక సంస్థ ఉంది. యేసునామమున మాత్రం బాప్తిసం ఇచ్చే ఒక సంస్థ. అర్థం కాల? అది రకరకాల ఉపదేశాలు విలయతాండం వాడుతూ ఉన్నాయి. మనల్ని వాక్యం ఉన్నట్టుగా చెప్పి మనల్ని ముందుకు నడిపించే తండ్రులు లేరు. తండ్రికి ఉన్న గుణం ఏంటో తెలుసా? తండ్రికి ఉన్న గుణం ఏంటో తెలుసా? తండ్రికి ఉన్న ఒక మంచి గుణం, మనం ఎంత చెడ్డవారమైనా సరే తండ్రి మనల్ని మంచివాళ్ళని చెప్తాడు. చెడ్డవాళ్ళని చెప్తాడా? నా కొడుకు చెడ్డోడని చెప్తాడా? నా కూతురు తిరిగిపోతాని చెప్తాడా? చెప్పడే. నా బిడ్డకేమయ్యా అంటాడు, నా కూతురికేమయ్యా అంటాడు, నా కొడుకేమయ్యా అంటాడు. అర్థమైందా? ఏ తండ్రి కూడా తన బిడ్డని 10 మంది ముందు పరువు పోయేటట్టుగా మాట్లాడు. ఒకవేళ నిన్ను తిట్టచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను ఎన్నోసార్లు గద్దించవచ్చు. రే ఏంటిరని పెట్టున్నావు అని తిట్టచ్చు. ఎన్నిసార్లు నీ కన్నీళ్ళు కారేటట్లుగా నిన్ను గద్దించవచ్చు, నీకు బుద్ధి చెప్పచ్చు, ఏమైనా చెప్పచ్చు. ఒక కొడుకు వాళ్ళ నాన్న రోజు తిడుతున్నాడని తెలిసి ఒకరోజు వాళ్ళ నాన్నని చంపాలనుకున్నాడు. ఇంట్లో పైకెక్కాడు. ఈరోజు మా నాన్న ఎట్టి పరిస్థితుల్లో చంపేయాలి అని. ఈరోజు మా నాన్న చంపేసేయాలి, మా నాన్నను రోజు తిడుతున్నాడని. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వాడు పైన ఎక్కున్న సంగతి వీళ్ళకి తెలియదు కదా. ఎందుకండి వాడినట్టు తిడతావు అని వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య తన భర్తతో అంటుంది. వాడిని ఎందుకట్ట అంటున్నా తెలుసా? వాడు నాకంటే పెద్దోడు అవ్వాలి, వాడు రాబోయే రోజుల్లో నా బిజినెస్ అంతా వాడే చేయాలి, వాడికి బాధ్యత లేకుండా పోయింది, వాడు 10 మందిలో గొప్పగా ఉండాలి. అంతకుముందు నేను తిట్టలేదే, ఇంట్లోనే కదా తిడుతున్నాను నేను. ఇంట్లో ఎందుకు తిడుతున్నాను నేను? 10 మంది ముందు తిడితే వాడు పరువు పోద్దని కదా నేను ఇంట్లోనే తిడుతున్నాను. బాగుపడాలని కదా, వాడు మంచిగా ఉండాలని కదా నేను తిడుతున్నాను. వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటున్నారు భార్యాభర్తలు. విని పైనుంచి కన్నీళ్ళు గారిస్తే కిందకి దిగొచ్చి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి, నాన్న నేను తప్పుగా అర్థం చేసుకున్నానని కన్నీళ్ళు గార్చి వాళ్ళ నాయన కౌగిలించుకొని. ఏ తండ్రి బిడ్డకి బెత్తం వాడడో ఆ బిడ్డ పాడైపోతాడు. ఏ తండ్రి తన బిడ్డని బెత్తముతో కొట్టడో ఆ బిడ్డలు పాడైపోతారు. కొంతమంది అబ్బా నా కొడుకు నా కూతురు చెంప మీద కొట్టమంటే ఇట్లా అంటారు.
వాడికి భయం ఏడ ఉంటుంది? ఎట్లా అంట, నా బిడ్డ నేను కొట్టను, హంసలాగా భూమి మీద నడవనీను, ఆకాశంలో నడుస్తుంది నా కూతురు. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత పోయి పిడకలు కొట్టి పేడ ఇయ్యాల, పేడ తీసి అప్పుడు అక్కడికి పోయి ఆడకు పోయిన తర్వాత అప్పుడు పరిస్థితి ఏంటి? నీ బిడ్డకి కష్టమేదో, శ్రమేదో, బాధ ఏందో నేర్పిస్తే కదా రేపు వాళ్ళు ఎక్కడికి పోయినా స్థిరంగా నిలబడగలిగేది. ప్రభు శిక్షణలో యేసన్న గారు ఒకరోజు మా అందరికీ ఎఫ్ఎస్సి పత్రికలో నుంచి సాయంత్రం మీరందరూ వాక్యం చెప్పాలి అని మా రన్నింగ్ టీం వాళ్ళందరికీ, నాకు, స్వరూప్ మేమంతా రన్నింగ్ టీం, ఈరోజు సాయంత్రం ఎఫ్ఎస్సి పత్రిక సాయంత్రం చదవండి, మీరందరూ వాక్యం చెప్పాలా అన్నాడు. అందరూ మీరు వాక్యం చెప్పాలా అన్నాడు. ఆ తబలా వాయించే స్వరూప్ చనిపోయాడు. తబలా వాయించేవాడిని, నేను సేవ తీసుకొచ్చేవాడిని, చాలామంది సేవ తీసుకొచ్చాను. నేను నా పని అదే, పోతూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. ఎవడు సేవకుడు లక్షణాలు ఉంటాయో వాడిని తీసుకుని సేవకు వస్తూ ఉంటాను. ఎంతమంది సిస్టర్లను తీసుకెళ్ళాను, బ్రదర్లను తీసుకెళ్ళాను సేవకు. నేను గొర్రె పోతానే ఉంటుంది, పిల్లల్ని కంటుంటుంది, పోతానే ఉంటుంది, పిల్లల్ని కంటూ ఉంటుంది. ఆ గొర్రెలు కాపురి భుజాల మీద తీసుకొని పోతూ ఉంటాడు. ఎప్పుడు కానీ ఏంటంటే ఇప్పుడే అంటాడు వాడు, దాని మీద తీసుకుని. విచిత్రం ఏంటంటే అప్పుడే గంట మళ్ళీ నడుస్తాయి చూడయ్యి. వాటికి నడక ఎవరు నేర్పించినారు? అయ్యి కడుపులోంచి రాగానే నడుస్తాయి. షాప్కి ఈత ఎవరు నేర్పియాలా? గొర్రెలకి నడత ఎవరు నేర్పియాలా? ఎంతమందిని సేవ పంపించిన వాడిని కూడా నేను సేవ తీసుకొచ్చాను. యేసన్న గారికి వాడు ఎఫ్ఎస్సి పత్రిక తీసి 6వ అధ్యాయం 4వ వచనం చదువు, దీన్ని చదవమన్నాడు యేసన్న. వాడు నువ్వే చదువు అన్నాడు యేసన్నని. శాఖవాడు ఎవరు, వాడి పేరు స్వరూప్. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక మీ పిల్లలకు కోపం రేపబాకండి. యేసన్నని చదవమన్నాడు. ఒరే నిజమేరా, నా వల్ల నీకు కోపం వస్తుందా అని అడిగాడు యేసన్న. నా వల్ల నీకు కోపం వస్తుంది, చదువు అన్నాడు. నువ్వే చదవమంది ఎఫ్ఎస్సి పత్రిక తీయండి అన్నాడు. నువ్వు తండ్రులకి కోపం నువ్వు పిల్లలకి కోపం రేపొచ్చా? తండ్రులకి పిల్లలు విధేయులై ఉండాలని చెప్పినావు, కరెక్టే, విధేయులై ఉన్నావు. మా కోపం రేపొచ్చా నువ్వు అని అడిగాడు. నిజమే కదా. ఇక్కడ భలే పాయింట్ ఉంది. ఇక్కడ పిల్లలు లోబడి ఉండాలా, తండ్రులు పిల్లలకి కోపం రేప. ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వాళ్ళని పెంచాలా. పిల్లలకి ఎప్పుడు కోపం వస్తుంది? ఒక పాయింట్ చెప్తా, తొందరగా ముగిస్తా. నాకు చాలా చెప్పాలని కడుపు నిండా ఉంది. ఒక పాయింట్ మీరు అర్థం చేసుకుంటే ఒక పాయింట్ చాలు మీ జీవితాన్ని. పిల్లలకి కోపం ఎప్పుడు వస్తుంది? పిల్లలకి కోపం ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడన్నా ఇంట్లోంచి బయటికి పోయేటప్పుడు, మగవాళ్ళేనండి, మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, నానా నీకు నేను వచ్చేటప్పుడు పలానా తెస్తాను నానా అని కానీ పోయినావు అనుకో, ఏమంట? నేను వెళ్ళి వచ్చేటప్పుడు నీకు పలానా వస్తువు తీసుకొచ్చి ఇస్తాను నానా అని నువ్వు కానీ పిల్లలకి చెప్తే, తెచ్చింది మర్యాదగా తెచ్చింది. తల్లులైనా తండ్రులైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు నేను పలానా వస్తువు తీసుకొచ్చి నీకు ఇస్తానని చెప్తే, లేకపోతే చెప్పాకండి నేను తేలేను నాన్న, నేను దగ్గర డబ్బులు లేవని చెప్పేసి పో. వాడు అప్పుడే ఫిక్స్ అవుతాడు మైండ్లో, మా నాన్న పోయాడు తేడని. నేను తీసుకొస్తానని చెప్పి నువ్వు వెళితే వాడు వచ్చేంత వరకు, సాయంత్రం వచ్చేంత వరకు వాడు గేటు కాడే నిలబడుకొని ఉంటాడు. మా నాన్న నాకు పలానా వస్తువు తెస్తానన్నాడు. వాడు తెచ్చే సంగతి దేవుడు ఎరికాడు. ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు, మా నాన్న తెస్తానన్నాడు, సైకిల్ తెస్తానన్నాడు నాకు, మా నాన్న తెస్తానన్నాడు. నీ సైకిల్ నాకెందుకు పోరా, మా నాయన తీసుకొస్తాడు నాకు, నువ్వేంద్ర నాకు ఇచ్చేది అని 10 మందితో వాడు గొడవపడి వచ్చి మా నాన్న సాయంత్రం తెస్తాడు చూడని 100 మందికి చెప్పొచ్చుంటాడు వాడు.
నువ్వు సాయంత్రం వచ్చేటప్పుడు చేతులు ఊపుకుంటారా, అప్పుడు వస్తుంది పిల్లల కోపం. ఎప్పుడు వస్తుంది? నీకు స్తోమత లేకపోతే చెప్పాక, నీకు ఈ స్తోమత ఎంత ఉందో చెప్పు. నేను తేలానైనా నీకు స్కూటర్ కొనిలేనైనా, నీకు సైకిల్ కొనిస్తానని చెప్పు. నా స్థితి ఇంతేరా, మన స్థితి. రేపు నువ్వు సంపాదించి నీ పిల్లలు కొనిరా, నీ సైకిల్ కొనిస్తానరా నీకు, నేను కొనివ్వలేనురా అని చెప్పి వాడికి చెప్పి కొనివ్వు. నువ్వు తెచ్చి లేనిది చెప్పి పోయి వాడిని మోసం చేయాలనుకుంటావు, వెళ్ళి తీసుకొని రాకుండా వచ్చావు అనుకో, ఆ రోజు నుంచి నీ కళ్ళల్లో కూడా చూడ్డాడు, నువ్వు ఒక శత్రువులాగా కనబడతాడు వాడికి. మా నాయన తేలేదు నాకు అనుకుంటాడు. ఎవరో సంగతి ఎందుకు, నా సంగతి చెప్తాయినండి. ఏసన్న గారు సింగపూర్కి పోతే నీకేం కావాలరా అన్నాడు. సింగపూర్కి పోతూ నీకేం కావాలరా అన్నాడు. నన్ను అడగకుండా పోవచ్చు కదా ఆయన, అడగకుండా వెళ్ళొచ్చు కదా ఆయన. వెళ్ళేవాడు, నేను గమ్ముకుండేవాడిని కదా. ఆయన వెళుతూ నీకేం కావాలన్నాడు. అప్పుడే కొత్తగా రిథం ప్యాడ్ వచ్చింది. నేను మామూలుగా జాస్ ప్లే చేస్తాను. జాస్ డ్రమ్ ఇప్పటికీ నా పైన 2 కిట్లు ఉన్నాయి. గుడాల పండుగలో వాయిస్తాను కదా. ఇక్కడ ఏడ పెట్టడానికి స్థలం లేక, మనకు సరైన సెక్యూరిటీ లేక, మధ్యలో రోడ్డు ఉంది కనుక మనం తాళం వేసుకొని పెట్టేదానికి ఇక్కడ వసతి లేక, రాత్రి 12 గంటలకు ఒకడు చేతిలో కత్తి పట్టుకొని పోతున్నాడట మధ్యలో. ఏంటి రేటు వస్తున్నావు అంటే, నీ స్థలం కాదు రోడ్డు అంటున్నాడు. తాగిపోతున్నాడు ఇట్లా కత్తి చేతులు పట్టుకుని. ఏమంటామండి మనం, ఏమన్నా. అందుకని ఇక్కడ ఏం పెట్టలేము, అర్థం కదా. ఏసన్న గారు సింగపూర్ పోతూ ఆ ప్యాడ్ ఒకటి కొనుక్కొచ్చు అన్న, SPD 20 అని. అది కాగితం మీద రాసి అన్నాడు. కాగితం మీద రాసి అంటే కాగితం మీద రాసి ఆయనకి ఇచ్చి జాగ్రత్తగా నా ఇదిగోనా అని చెప్పి ఇచ్చిన. సింగపూర్కి పోయినాడు. 6 రోజులు మీటింగ్, తమిళోళ్ళ మధ్యలో మీటింగ్స్. మోహన్ లాజర్స్ గారు అన్నగారు పోయినారు. పోయి వచ్చినాడంటే రాత్రి వచ్చి దిగి రూమ్లో పోయాడు. నేను ఉదయం కాసుకోనున్నా. దేనికోసం ఆ రిథం ప్యాడ్ కోసం. అది కాకుండా ఆయన ఒక సూట్ కేసు కూడా తెచ్చినాడు. దాంతో చిన్న సూట్ కేసు ఒకటి ఏమి తెచ్చాడంటే, చిన్న ఒక సూట్ కేసు. పోయేటప్పుడు లేదు అది, వచ్చేటప్పుడు సూట్ కేసు అన్నాడు. ఆ సూట్ కేసు కూడా కొనుక్కొచ్చాడా. నేను నా మైండ్లో ఫిక్స్ అయిపోయి సూట్ కేసు కూడా తెచ్చినట్టున్నాడు దానికి అనుకుంటున్నా. సరే మధ్యాహ్నం 11 గంటలకి తలుపు తీసాడు. రూమ్లోకి పోయినా. పోగానే అన్న ప్రెసిడెంట్ అన్న, ప్రెసిడెంట్ బాగున్నావు అంటున్నాడు. ప్యాడ్ సంగతి మాట్లాడలే. నాకేమో ఏందిరా ఈయన ప్యాడ్ సంగతి మాట్లాడలేదు. ప్యాడ్ తెస్తాన్నాడు, రిథం ప్యాడ్. అది ఎంత అప్పట్లో 28,000 అది అప్పట్లో. తెస్తానన్నాడు, ఏది తేలేదు, ఏం మాట్లాడలేదంటే లోపలికి పోయి బయటకు వచ్చి ఒక ప్యాంట్ ఒకటి, ఏది జీన్స్ ప్యాంట్ లేటెస్ట్ మోడల్లో ఒకటి 5,000 6,000 ఉంటుంది ప్యాంట్. 6,000 రూపాయల ప్యాంటు, ఒక ఫుల్ హ్యాండ్ షర్టు, చాలా కాస్ట్లీ షర్టు. ఆ 2 తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఇక్కడ చూసిన ఆయన్ని. నేను అడిగింది ఏంది, ఈయన ఇచ్చేది ఏంది, నాకు తెస్తానని చెప్పింది ఏంది, నాకు ఇచ్చేది ఏంది. పిల్లల కోపం ఎట్ట వస్తుందో చెప్తున్నా నేను, నా సంగతి చెప్తున్నా నేను నిజంగా. ఇక తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నా సైజే, నా నడుము 36, నా షర్టు 44 సైజు. మామూలుగా 42, నేను 44 వేస్తాను, లూజ్గా ఉండాలని. కొంచెం లూజ్గా ఉండాలని వేస్తాను. ఎక్సైజ్ బాడీ కాబట్టి కొంచెం లూజ్గా ఉండాలని, టైట్గా ఉండి అవతల వాళ్ళకి మనం శోధకులుగా ఉండకూడదు కనుక అందుకని నన్ను నేను కాపాడుకుంటూ కొంచెం లూజ్ చేసుకుంటాను. మన షర్ట్ ఇచ్చినాడు. మీకేనన్నాడు. ఎందుకు అన్నా, వేసుకోపో అన్నాడు. వేసుకోపో అన్నాడు. నాకెందుకు అన్నా, ఇక్కడ దొరకవా అయ్యి అన్నా. నేను అడిగింది ఏంది, నువ్వు తెచ్చింది ఏంది అన్నా. అది దొరకలా. అట్టటప్పుడు నువ్వు ఎందుకు అడగలను నన్ను. పిల్లల బుద్ధి ఇట్టే ఉంటుంది.
పిల్లల బుద్ధి ఇట్టా ఉంటుంది, పెద్దల బుద్ధి ఎట్టుండాలా? తెస్తానంటే తేవాలా, తేవకూడదు. అర్థం కదా? సరే అయితే నీకు వద్దా అన్న, నాకు వద్దన్నా, నాకు వద్దు. సేవకు పనికి వచ్చేది కావాలి నాకు, బట్టలు నాకెందుకు? క్రిస్టమస్ రోజు మీరు కూడా చాలామంది అన్నా నీకు బట్టలు తెస్తానన్నా, బట్ నాకు ఎందుకు బట్టలు? మీరందరూ బట్టలు తెచ్చారనుకో, నేను బట్టల వ్యాపారం పెట్టుకోవాలి ఇక్కడ. మీరందరూ బట్టలు తెస్తే బట్టల వ్యాపారం పెట్టుకోవాలి ఇక్కడ. మీరందరూ బట్టలు నాకు తెస్తే నేనే ఆడేసుకునేది అన్ని బట్టలు. నాకెందుకో? వద్దా నీకు అన్నాడు. వద్దాను. అంతలో రూత్ అక్కడ తమ్ముడు వచ్చినాడు, జోసఫ్ గారు. అరే నీ నడుమెంతరా అన్నాడు. అన్న నాకు సరిపోద్దలేదు చూడు అన్నాడు. సరిపోద్దు, ఇచ్చే అన్నాడు. ఇచ్చేమంటావా అని అడిగాడు. ఇచ్చే అన్న, నాకు వద్దాను. మరలా 3 నెలల తర్వాత పోయాడు సింగపూర్కి. చెప్పిపోలా, తెస్తానని చెప్పలా. పోయాడు. దానికి సూట్ కేసు కూడా కొన్నాడు, తీసుకొచ్చాడు. నేను కొనుక్కొచ్చానని చెప్పట్లా, అక్కడ ఒక పాస్ట్ ఇచ్చాడు, ఇదిగో తీసుకో అన్నాడు. అక్కడ ఒక పాస్ట్ ఇచ్చాడు, ఇదేనా నువ్వు కావాలన్నది, తీసుకొని ఇచ్చినాడు. ఇప్పటి వరకు నా దగ్గరే ఉంది అది. అన్న గుర్తుగా ఉంది. రిథమ్ ప్యాడ్ అది కాడుంది, తెల్లగా. అది 28,000కి అన్న కొనుక్కొచ్చిండు. దాన్ని ₹1,00,000 అడిగారు, అది దొరక్క. అది ₹1,00,000 అడిగారు నాకు ఇయ్యండి. నేను ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదంటే, యేసన్న గారు నా తండ్రి తెచ్చిచ్చాడు. నా తండ్రి తెచ్చిచ్చింది నేను ఎట్లా ఇంకోరికి ఇస్తాను? అమ్ముకుంటానా? తండ్రి ప్రేమను అమ్ముకునేవాడు ఎవడన్నా ఉంటాడా? నేను ఇవ్వాల. ఇప్పటి వరకు అది దానివల్ల ఎంతమంది ప్లాట్ఫామ్ తయారు చేసాం, దాని మీద ప్లే చేసి నేర్పించి ఎంతమంది నేర్పించాం. మీకు తండ్రి అనేవాడు పిల్లలకి కోపం ఎట్లా రేపుతాడంటే, కోరికలు వాళ్ళకి చెప్పి ఇవ్వకపోతే బాధపడతాడు. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే, తండ్రి ప్రేమ ఎట్లుంటుందంటే, ఆయనకి ఆరోగ్యం బాగలేక యేసన్న గారికి ఆయన్ని మేము కోమలోకి వెళ్ళిపోయినాడు. వ్యాన్లో మెడ్రాస్ తీసుకెళ్తా ఉన్నాం. మెడ్రాస్ తీసుకెళ్తా ఉంటే సుమారు సూలూరుపేట దాకా వెళ్ళిపోయాం. సూలూరుపేటలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు కళ్ళు తెరిచి, రేయ్ నేను ఎక్కడున్నాను అంటున్నాడు. అరా సింగపూర్ మనం ఇక్కడ దాకా వచ్చామన్నా, సూలూరుపేట దాకా వచ్చి నువ్వు మాట్లాడలేదు, కోమాలోకి వెళ్ళిపోయేందుకు తీసుకొచ్చాడు. బండి వెనక్కి తిప్పండి అన్నాడు. విసిల్ ఎక్కడా, రమేష్ ఎక్కడా? రేయ్ నన్ను తీసుకెళ్తానంటారా? ఆ మందిరంలో తీసుకెళ్ళి మందిరంలో పెట్టండి, నా ప్రాణం అక్కడ పోవాలా? వెనక్కి తిప్పండి అన్నాడు. వెనక్కి తిప్పి తీసుకొస్తా ఉన్నావా? వస్తా ఉన్నాం. ఎక్కడ దాకా వచ్చామన్నాడు. అనా నెల్లూరు దాకా వచ్చాం. ఎక్కడ దాకా వచ్చాం అని మళ్ళీ ఇంకొక కరెంట్తో అడిగాడు. ఆ కావిలి దాకా వచ్చాం. ఉలవపాడు వచ్చిందా అన్నాడు. వచ్చింది, ఆపండి అన్నాడు. పోయి బిర్యానీ తిని రాపండి అన్నాడు. ఉలవపాడు బిర్యానీ ఫేమస్, మీకు తెలీదా? ప్రతి లారీ ఆడ ఆగుతుంది. ఉలవపాడు బిర్యానీ ఫేమస్ అన్నమాట. ఆపు లారీ. నాకు ఒళ్ళు బాగలేదు. మీకేమైందిరా, మీరెందుకు కడుపు కాల్చుకుంటారు? పోయి అన్నం తినిపోండి అని. ఆయన చావు బతుకుల్లో ఉండి కూడా మా ఆకలి గురించి ఆలోచించాడే, ఆయనే తండ్రి అంటే. తండ్రి అంటే చావు బతుకుల్లో ఉండి కూడా మా ఆకలి గురించి ఆలోచించాడే, అతను తండ్రి అంటే. మన తండ్రి ఉన్నాడే, పరలోకపు తండ్రి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చెప్పాడు తెలుసా? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మీ కొరకు వెళ్ళి ఒక స్థలాన్ని సిద్ధపరిచి వస్తానన్నాడు. మాట తప్పడు. మనల్ని బాధ పెట్టాడు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి ఒక స్థలాన్ని సిద్ధపరిచి వస్తా, నేనున్న స్థలంలో మీరుంటారన్నాడు.
అది తండ్రి ప్రేమ అంటే. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రేష్టమైన స్థలానికి చేర్చగలిగిన వాడే తండ్రి ప్రేమ కలిగిన వాడు. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల కోపం రాబ్బాకండి. ఉన్నతమైన స్థలంలో మన పిల్లల్ని మనం పెట్టాలా. తండ్రి అన్నవాడు, నీతిమంతుడైన తండ్రి పిల్లలకి ఆస్తి సమకూర్చి పెడతాడు. దరిద్రుడు తిని తిని చస్తాడు. నీతిమంతుడైన తండ్రి అయితే పిల్లల కొరకు ఆస్తి సమకూరుస్తాడు. కడుపు కాల్చుకొని పిల్లల కొరకు కష్టపడతాడు. పిల్లలు ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశపడతాడు. ఈరోజున్న నీకున్న స్థితిని నీ తండ్రి నీకు ఇచ్చిన స్థితి ఇది. దేవుడు నీ తండ్రి అయిన మన తండ్రి ఉన్నాడు. అపవాది కదా మన తండ్రి, మన దేవుడు తండ్రి. ఆ తండ్రి మనకిచ్చిన స్థితి ఇది. పరలోకమందు అనేకమైన నివాసాలు ఉన్నాయి. ఉపదేశకులు 10,000 మంది ఉంటారు. తండ్రులు కొద్ది మందే ఉంటారు. నీ బాధను అర్థం చేసుకుని తండ్రులు కొద్ది మందే ఉంటారు. పనికి మాలిన తండ్రులు కూడా ఉంటారు. పనికి మాలిన తండ్రులు కూడా ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకోలేదు. నువ్వు మంచి తండ్రిగా ఉండు నీ పిల్లలకి. మన దేవుడు మంచి తండ్రి. ఆయన ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి. నిన్ను ఎక్కడో పక్కన పెట్టడు. ఆయన ఉన్న స్థలంలో మనల్ని పెడతాడు. ఉన్నతమైన స్థితిలో మనం నిలబెడతాడు. ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. మామూలుగా కాదు, మనల్ని ఆయన ఉన్నతమైన శిఖరాల్లో నిలబెడతాడు. తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం చేసి బుద్ధొచ్చి తిరిగి వస్తున్నాడు. ఆవిడ దూరంలో ఉన్నాడు. తండ్రి ఎదురు పరిగెత్తుకొని వెళ్ళి అతని మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని అతన్ని కౌగిలించుకొని అది తండ్రి ప్రేమ అంటే. ఎప్పుడు తిరిగి వస్తావని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఈ లోకం నుంచి వెనక్కి తిరిగి వస్తావని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎదురు వస్తాడా, ఎప్పుడు వస్తాడో నా దగ్గరికి. ఎంతకాలం లోకంలో తిరుగుతాం. ఒక్కసారైనా వెనక్కి తిరిగి రావాలని ఆశ లేదా? తండ్రి ప్రేమను పొందాలని కోరిక లేదా? తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళి నానా అన్నం తిన్నావా నానా అని అడిగి చూడు. మీ నాన్న సంతోషపడిపోతాడు. మీ నాన్నకు ఒక చెత్త బట్టలు కొని మీ నాన్న సంతోషపడతాడు. తాగుబోతాడై ఉండొచ్చు, తిరుగుబోతాడు ఉండొచ్చు. పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటాడు కదా ప్రతి తండ్రి. రెండు చేతులు పైకెత్తాడు. ఎంతకాలం తండ్రిని విడిచిపెట్టి తిరుగుతావు? దూర ప్రాంతాలకు వెళ్తావు, దుర్వ్యాపారం చేస్తావు. ఆస్తి అంటే నీ శరీరమే. ఆస్తి తండ్రి పంచిన ఆస్తి అంటే నీ శరీరాన్ని, నీ ప్రాణాత్మ శరీరాలు తండ్రి ఇచ్చిన ఆస్తి. దాన్ని దుర్వ్యాపారం చేయకు. దేవుని కొరకు వాడాలి. నీ ఆరోగ్యం, నీ బలం, నీ శక్తి సమస్తం దేవుని కొరకు వాడాలి. ప్రార్థన చేసుకుంది. ప్రార్థన రెండు చేతుల పైకి ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవ, గతించిన కాలం అంతా మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు. సర్వలోకము ఈరోజు మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నది నాయన. మా ఆరాధన అంగీకరించి మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రం. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం నాయన. క్రీస్తునందు ఉపదేశకులనే వారు చాలామంది ఉన్నారు.
కానీ తండ్రులు అనేకులు లేరు నాయన. ప్రభువా, ఈ రోజున తండ్రుల దినోత్సవం అని ఒక దినాన్ని ఏర్పాటు చేసి తండ్రులను ఘనపరచాలి, తల్లిదండ్రులను సన్మానించాలని తండ్రి ఈ రోజున అందరూ పూనుకొని ఉన్నారు. ప్రభువా, మీ వాక్యపు వెలుగులో ఒక్కసారి భౌతికంగా మమ్మల్ని కన్నవారు, ఆత్మీయముగా మమ్మల్ని కన్నవారు, తండ్రి స్థానములో ఉన్నవారు, తండ్రి యొక్క స్థితిలో ఉన్నవారని, వారికి విధేయులై ఉండాలని మీరు తెలియచేశారు. ప్రభువా, విశ్వాసులైన వారు వారి వారి కుటుంబాలలో వారిని కన్న తండ్రిని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదు నాయనా. తండ్రి ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క బోధలో పెంచుతూ ఉన్నప్పుడు పిల్లలు కోపపడిపోతున్నారయ్యా. మంచి చెప్తున్నప్పుడు పిల్లలు కోపపడిపోతున్నారు యేసయ్య. తండ్రి యొక్క బలహీనతలు, త్రాగుబోతనో తిరుగుబోతనో, తండ్రిలో లేని మంచి స్వభావాలను బట్టి తండ్రిని తృణీకరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు. ప్రభువా, ఈ ఆరాధనలో కూర్చున్న ప్రతి బిడ్డ కన్న తండ్రిని ప్రేమించడానికి, కన్న తండ్రిని గౌరవించి వారిని సన్మానించడానికి ప్రతి బిడ్డ మనస్సును కట్టండి. ప్రభువా, ఆత్మీయముగా కూడా మాకంటే పెద్దలైన వారు మాకు తల్లిదండ్రులై ఉన్నారని, వారికి విధేయులై ఉండాలని తండ్రి ఒక నూతనమైన తీర్మానం ఆత్మీయులలో పుట్టించండి. ప్రభువా, ఆత్మీయులైన తల్లులు తండ్రులు ప్రభువా మీకు స్తోత్రం నాయనా. వారిని సన్మానిస్తే తండ్రి కలిగే ఆశీర్వాదాలు ఒక్కొక్క బిడ్డ పొందుకోవాలి. తండ్రి నిజముగా తండ్రి ఇచ్చే ఆస్తి ఈ శరీరమే, ఈ శరీరము, ఈ ప్రాణం తండ్రి. మరి దీనిని పాడు చేసుకోకూడదు తండ్రి, దుర్వ్యాపారం వలన పాడు చేసుకోకూడదు నాయన. మీరు మాకు ఇచ్చిన ఈ ప్రాణాత్మ శరీరాన్ని మేము పాడు చేసుకోకూడదు యేసయ్య. దుర్వ్యాపారాలు ఎవ్వరూ చేయకూడదు నాయన. తండ్రి మీ ప్రేమను మేము తలంచుకొని తండ్రి యేసయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నేను తప్పిపోయాను, నా తండ్రికి నేను దూరం అయిపోయానని ఈ పునరుద్ధాన దినమందు ఎవరు మనస్సు మార్చుకొని నీ వైపు మళ్ళుచున్నారో తండ్రి, వారి యొద్దకు మీరు పరిగెత్తుకొని వచ్చుచున్నందు కొరకై స్తోత్రం నాయన. తప్పిపోయిన ఒక కుమారుని విషయంలో తండ్రి తోసివేయలేదు నాయన, కుమారుని అసహించుకోలేదు యేసయ్య. అది తండ్రి ప్రేమ కనుక ఈ రోజున ఆత్మీయముగా నేను దేవునికి దూరం అయిపోయాను, నా తండ్రికి నేను దూరం అయిపోయాను, నా తండ్రి యొద్దకు నేను వెళ్తాను అని ఒక్కొక్క బిడ్డ మనస్సు మీ వైపు తిప్పినప్పుడు మీరు వారిని హత్తుకొనండి. ప్రభువా, మీరు ముద్దు పెట్టుకొని మీ కుమారునిగా ఉండడానికి మీరు అంగీకరిస్తున్నందు కొరకే స్తోత్రం నాయన. మేము కూడా ఒక్కసారి కుటుంబ వ్యవస్థలను, ఆత్మీయతను గుర్తు చేసుకొని ఆత్మీయముగా తండ్రిగా ఉన్న వారిని ఎప్పుడు కూడా తృణీకరించకుండా వారికి లోబడి ఉండే కృపను దయచేయండి. ప్రభువా, విశ్వాసులు వారి వారి కుటుంబాలలో తండ్రి వారి తండ్రులను సన్మానించేటట్లుగా ఈ దినమున ఒక నూతనమైన తీర్మానం చేసుకోవాలి తండ్రి. అలాగున్న పరలోకపు తండ్రిన మీరు మా కోసం త్వరగా రాబోతున్నారు యేసయ్యా. మీ రహస్య రాకడికి మేమంతా సిద్ధపడేటట్లుగా మీ ఆత్మ కార్యమాల్లో జరిగించండి యేసయ్యా. తండ్రి మీ పక్షముగా నిలువబడిన మీ దాసునికి మీరు కృప మెండుగా అనుగ్రహించండి. ఆత్మీయ తండ్రిగా వారిని మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా, వారిని కృపతో నింపండి ప్రభువా, వారి శరీరమునకు ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా, వారికి విధేయులై ఉండడం నేర్పండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీరు వచ్చేంత వరకు అన్నను బలపరిచి వాడుకునండి ప్రభువా. ఈ పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందుకు కొరకై స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్తాం అందరం. మన పునరుద్ధానుడైన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.